హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 19. వదినా, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు అంతలా? అడిగాడు శౌర్య మిథున వైపు చూస్తూ. ఆహా, ఏం లేదు అంటూ సైలెంట్గా ఉండిపోయింది మిథున. ఇక షాపింగ్ మాల్ రావటంతో ఐదుగురు కిందకి దిగారు. సియా మిథున చేయి పట్టుకొని ముందుకి నడుస్తుంది. కరెక్ట్గా వీళ్ళు షాపింగ్ మాల్లోకి ఎంటర్ అవుతున్న టైంలోనే శౌర్య మొబైల్ మోగింది. ఫోన్ వైపు చూసిన శౌర్యకి ఒక్కసారిగా చెమటలు పట్టడం స్టార్ట్ అయింది. దేవుడా, ఇప్పుడు అన్నయ్య కాల్ చేస్తున్నాడేంటి అనుకుంటూ భయంగానే ఫోన్ లిఫ్ట్ చేశాడు శౌర్య. హలో అన్నయ్య. రేయ్, నాకు చెప్పకుండా దాన్ని బయటకెందుకు తీసుకొచ్చారు అడిగాడు చాలా అంటే చాలా కోపంగా. ఎవరినన్నయ్య అడిగాడు శౌర్య అయోమయంగా. ఆ మిథునాని అన్నాడు యశ్వంత్. అన్నయ్య, వదినని మామూలుగానే నాతో బయటికి తీసుకొచ్చాము, అందులో తప్పేముంది? ముందు దాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళండి. మీరు కూడా కాదు కూడదు అని షాపింగ్ చేయడానికి వెళితే ఏం చేస్తానో నాకే తెలీదు. ఇంకొక అరగంటలో మీరు ఇంట్లో ఉన్నారు అన్న న్యూస్ నేను వినాలి. లేదంటే ఇంటికి వచ్చాక చెప్తాను మీ పని అంటూ బెదిరించడంతో వెంటనే కాల్ కట్ చేసి నలుగురి వైపు చూశాడు. ఏమైందిరా? ఏమంటున్నాడు అన్నయ్య అడిగాడు ఆర్య. మర్యాదగా మనల్ని ఇంటికి వెళ్ళిపోమంటున్నాడు. షాపింగ్కి వెళ్తే ఇంటికొచ్చాక చంపేస్తాడంట అన్నాడు శౌర్య. అబ్బా, అన్నయ్యతో ఎప్పుడూ ఇంతే అనుకుంటూ పదండి వెళ్దాం, ఇంకా ఇక్కడే ఏం చేస్తాం అన్నాడు ఆర్య యూటర్న్ తీసుకుంటూ. సియామాయ కూడా డల్గా ఫేస్ పెట్టేసి నడుస్తూ ఉన్నారు. ఆ సైకో శాడిస్ట్ గాడికి అసలేంటి బాధ? వాడిప్పుడు నా మూలంగా అందరికీ ఇంటికి వచ్చేయమంటున్నాడు. ఇలాంటి వాడిని ఇన్ని సంవత్సరాలుగా భరిస్తున్నందుకు ఈ కుటుంబం నిజంగా చాలా గ్రేట్. వీళ్ళకి గుడి కట్టేసి పూజించేనా తప్పులేదు. అలాంటి ఒక సైకో నా కొడుకుని భరించి వాడి మాటలకి గౌరవిస్తున్నందుకు అనుకుంటూ అక్కడి నుంచి కార్ వైపు అడుగులు వేసింది మిథున. ఇక ఒక అరగంటకి ఇంటికి వెళ్ళిపోయి యశ్వంత్కి కాల్ చేసి ఇంటికి వచ్చిన విషయం చెప్పేశాడు శౌర్య. గుడ్ అన్న ఒక్క మాట చెప్పి కాల్ కట్ చేసేశాడు యశ్వంత్. అదేంట్రా, ఇందాకే కదా వెళ్ళారు? నేనింకా సాయంత్రం మీ అన్నయ్య వచ్చే టైంకి వస్తారేమో అనుకున్నాను అన్నారు లక్ష్మి గారు పిల్లల వైపు చూస్తూ. మేము అలాగే అనుకున్నాం మమ్మీ. కాకపోతే నీ పెద్ద కొడుకున్నాడు కదా, పెద్ద సైకో, షాపింగ్ మాల్లోకి ఎంటర్ అవ్వకముందే ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు అన్నాడు ఆర్య. ఎవరు? పెద్దోడు ఫోన్ చేశాడా? మరి వాడు లేకుండా మీరు వెళ్ళిపోతే వాడు ఫీల్ అవ్వడా? అలాంటప్పుడు ఆఫీస్ మానుకొని రావాలి. అంతేకాని మేమెంతో ఆశపడి వెళ్దాం అనుకున్నా మా ప్లాన్స్ని పాడు చేయకూడదు అంది మాయ. ఇదే విషయం మీ అన్నయ్య వచ్చాక చెప్పు అన్నారు లక్ష్మి గారు నవ్వు ఆపుకుంటూ. అమ్మా, నీకు నీ చిన్న కూతురు అంటే ఇష్టం లేదా? అన్నయ్యని అలా అడిగిన తర్వాత బ్రతకడానికి నేను ఉంటాను అని నువ్వు అనుకుంటున్నావా అడిగింది మాయ తల్లి వైపు చూస్తూ. కూతురి మాటలకి నవ్వుకుంటూ, సరే వెళ్ళి డ్రెస్ మార్చుకొని రండి, భోజనం టైం అయింది, నేను లంచ్ వడ్డించమని చెప్తాను అంటూ చెప్పడంతో ఇక ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. తన రూమ్లోకి వచ్చిన మిథునాకి కాల్ వస్తుంది యశ్వంత్ నుంచి. ఇప్పుడు ఈడెందుకు నాకు ఫోన్ చేశాడు? ఏదో తేడా కొడుతుంది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది మిథున. ఏంటే, నీ మొగుడిని నేను ఉండగా నాతో కాకుండా వాళ్ళతో షాపింగ్కి వెళ్ళావు అడిగాడు యశ్వంత్. వెళ్తే తప్పేంటి? అయినా నువ్వేమి నా మొగుడివి కాదు, నేనేమి నీకు పెళ్ళాన్ని కాదు, అర్థమవుతుందా అంది మిథున సీరియస్గా. నీ మెడలో పచ్చగా ఒక తాడు మెరుస్తుంది చూడు, అదే సాక్ష్యం నువ్వు నా పెళ్ళానివి, నేను నీ మొగుడిని అని చెప్పడానికి. అర్థమవుతుందా అన్నాడు యశ్వంత్ వెట్టకారంగా. అంటే ఇప్పుడేమంటావు అడిగింది మిథున.
మూసుకొని మండే నుంచి ఆఫీస్‌కి రమ్మంటాను. నువ్విలాంటి పిచ్చి ప్లాన్స్ వేస్తే ఈసారి శిక్ష నీకు కాదు, నిన్ను బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి చెప్తాను. అర్థమవుతుందా మై డియర్ స్వీట్ హార్ట్? అన్నాడు యశ్వంత్. చెప్పు తీసుకొని కొడతాను ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడితే అంది మిథున. ఆ మాటకి యశ్వంత్ కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి. గెట్ రెడీ టు ఫేస్ మై పనిష్మెంట్ అంటూ ఒక్క మాట చెప్పి కాల్ కట్ చేసేశాడు యశ్వంత్. ఇప్పుడు నేనేమన్నానని గెట్ రెడీ టు ఫేస్ మై పనిష్మెంట్ అంటున్నాడు? నేనేం తప్పు చేయలేదు కదా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది మిథున. ఇక అప్పుడే లక్ష్మి గారు కింద నుంచి కోడల్ని పిలవడంతో ఆ వస్తున్నానమ్మా అంటూ అరిచి చెప్పి తన డ్రెస్ తీసుకొని మార్చుకోవడానికి వెళ్ళి మార్చుకొని అప్పుడు కిందకి వెళ్ళింది. కింద అప్పటికే ఆర్య, శౌర్య, సియా, మాయా నలుగురు తన కోసమే వెయిట్ చేస్తూ ఉండటంతో సారీ సారీ లేట్ అయిపోయానా? అలా ఏం లేదులే వదిన, మేం కూడా ఇప్పుడే వచ్చాము అంది సియా. ఇక కోడలు రావటంతో అప్పుడు లక్ష్మి గారు కూడా కూర్చున్నారు. మిథున కూడా కూర్చోవడంతో పని వాళ్ళు ఆరుగురికి వడ్డించేశారు. యశ్వంత్ ఆఫీస్లో భార్యతో మాట్లాడి కాల్ కట్ చేసిన యశ్వంత్ క్యాబిన్ డోర్ ఓపెన్ అయింది. డోర్ వైపు చూసేసరికి అక్కడ రిషి కనిపించడంతో ఏంటి ఎందుకిలా వచ్చావు అడిగాడు యశ్వంత్ చిరాకుగా. ఏంట్రా బాగా చిరాకులో ఉన్నట్టున్నావు, ఏమైంది అడిగాడు రిషి ఫ్రెండ్ వైపు చూస్తూ. ఏం లేదు, ముందు నువ్వు వచ్చిన పనేంటో చెప్పి తగలడు అన్నాడు యశ్వంత్ రిషి వైపు చూస్తూ. అదే నిన్న నువ్వు పబ్లో ఏం చేస్తున్నావు అడిగాడు రిషి సీరియస్గా. అప్పుడు యశ్వంత్కి నైట్ పబ్లో జరిగిన విషయాలు గుర్తొచ్చాయి. అయినా ఆ టైంలో నువ్వక్కడ ఏం చేస్తున్నావు అడిగాడు యశ్వంత్ రివర్స్‌లో. మా పక్కింటి అబ్బాయి అక్కడే తాగి పడిపోతే వాళ్ళ అమ్మ చెప్తే తీసుకొని రావడానికి వచ్చాను. మరి తమరెందుకొచ్చారు? నాకు కోపం, బీపీ వచ్చి అవి తగ్గించుకోవడానికొచ్చాను. అంటే నువ్వింకా వన్ నైట్ స్టాండ్ అమ్మాయిల్ని ఆపడం లేదా? రేయ్! నీకిప్పుడు పెళ్ళయిందిరా! అది గుర్తుపెట్టుకో అన్నాడు రిషి. రేయ్ చూప్! మూసుకొని ఉండు బే! ముందు ఆ మిథున పొగరు వంచాలి. అప్పటి వరకు నాకు ఏది సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. అందరూ నా ముందు నిలబడటానికే భయపెడితే అది మాత్రం నన్ను కొడుతుందా? చెప్తాను. ఈ యశ్వంత్ అంటే ఏంటో దానికి చూపిస్తాను అన్నాడు యశ్వంత్. రేయ్ బావా తప్పురా, తనని చూస్తూ ఉంటే చాలా మంచి అమ్మాయిలా అనిపిస్తుంది. నువ్వు తనని బాధ పెట్టకుండా తనతో హ్యాపీగా ఉండొచ్చు కదా. మీ ఇద్దరి జంట కూడా చూడటానికి చాలా బాగుంది అన్నాడు రిషి. ఏంటి? దాన్ని నేను ప్రేమించాలా? దాన్ని ప్రేమించను. కాకపోతే అదే నా ప్రేమలో పడేలా చేసుకుంటా. నేనంటే పడి చచ్చేలా చేసుకుంటా. అప్పుడు దాని మీద నా పగ తీర్చుకుంటాను అన్నాడు యశ్వంత్. చూసుకోరా, ఈ గ్యాప్‌లో నువ్వే నా చెల్లితో ప్రేమలో పడిపోతావేమో అన్నాడు రిషి నవ్వుకుంటూ. అలా ఎప్పటికీ జరగదు. ఈ యశ్వంత్ లైఫ్‌లో ప్రేమకి ఆస్కారం లేదు. ఆ మిథునాన్ని కూడా ఒక్కసారి నా ప్రేమలో పడేసుకుంటే దాన్ని లెఫ్ట్ లెగ్‌తో తంతాను. అప్పటికి గాని నా ఇగో సాటిస్ఫై అవ్వదు అన్నాడు యశ్వంత్. నువ్వేమంటున్నావో, ఏం చేద్దామనుకుంటున్నావో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదురా అన్నాడు రిషి. కొన్ని కొన్ని నీకు అర్థం కాకపోతేనే మంచిదిరా. లేదా వాటి గురించి నువ్వే పెద్దగా ఆలోచించి మళ్ళీ చిక్కుల్లో పడకు అంటూ ఫ్రెండ్ భుజం తట్టి అక్కడి నుంచి తనని పంపించేశాడు యశ్వంత్. నాకెందుకో వీడు తనతో ప్రేమలో పడిపోతాడేమో అనిపిస్తుంది. చూద్దాం, వీడి ఈగో సాటిస్ఫాక్షన్ కాస్త ప్రేమలాగా మారితే అంతే చాలు, వీడి లైఫ్ సెట్టు అనుకుంటూ ఆలోచిస్తూ తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు రిషి. ఇక్కడ రెడ్డి మ్యాన్షన్లో ఇక లంచ్ అయిపోయాక కొంచెం సేపు రెస్ట్ తీసుకోవడం కోసం ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మిథునాకి రూమ్లోకి రాగానే బాగా నిద్ర రావడంతో ఏసీ ఆన్ చేసుకొని హాయిగా పడుకుండిపోయింది. ఆ పడుకోవడం పడుకోవడం సాయంత్రం యశ్వంత్ రూమ్లోకి వచ్చే వరకు కూడా
అలా పడుకునే ఉంది. యశ్వంత్ రూమ్‌లోకి వచ్చి చూసేసరికి హాయిగా నిద్రపోతున్న మిథున కనిపించడంతో, ఇదేంటి ఈ టైంలో పడుకుంది? టైమ్ సెన్స్ కూడా లేదు దీనికి అనుకుంటూ తన వార్డ్‌రోబ్ వైపు వెళ్తూ ఉన్న యశ్వంత్ కంటపడింది అందమైన మిథున నెలవంక. నిన్న టీ షర్ట్‌లో లైట్‌గా బొడ్డు మాత్రమే కనిపించింది కానీ, ఇప్పుడు చీరలో ఉండటంతో, దానికి తోడు కదలడంతో తన చీర పక్కకి తప్పి నడుము, అలాగే క్లీవేజ్ కూడా క్లియర్‌గా కనిపిస్తూ ఉంటే చెమటలు పడుతూ ఉన్నాయి యశ్వంత్‌కి. తనకే తెలియకుండా యశ్వంత్ అడుగులు మిథున వైపు వెళ్ళాయి. తన నడుము చుట్టూ చేతులు వేసి తన ఎద మీద పూర్తిగా వాలిపోయాడు యశ్వంత్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. ఇంతకీ ఇప్పుడు మిథున పాప లేస్తే పరిస్థితి ఏంటంటారు మాస్టారు? చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్‌లో. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.